ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఎన్నో రకాల లాక్స్ ని చూసి ఉంటారు, బట్ నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు పరిచయం చేయబోయే యాప్ వచ్చేసి చాలా అద్భుతమైనది ఫ్రెండ్స్. అది ఎలా అంటే, ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇక్కడ వాట్సాప్ ని ఓపెన్ చేస్తున్నాను. చేయగానే ఇక్కడ చూడండి, నాకు ఏమి కూడా ఎక్కడ టచ్ చేసినా నాకు వాట్సాప్ ఓపెన్ అయినట్టే కనిపిస్తుంది. బట్ ఇక్కడ చూడండి, మీకు ఏమి కనిపించడం జరగదన్నమాట. ఎక్కడ స్క్రోల్ చేసినా అసలు నడవని కూడా నడవదన్నమాట. వన్స్ దీన్ని అన్లాక్ చేస్తాను చూడండి నేను సింపుల్గా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తిప్పుకోవచ్చు మనం ఎటు కావాలంటే అటు, ఎవరితో కావాలనుకుంటే వాళ్ళతో సింపుల్గా చాటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది ఒకటే కాదు, ఎగ్జాంపుల్ పర్పస్ నేను మెసెంజర్ని ఓపెన్ చేశాను చూడండి, ఇక్కడ మనకు ఓపెన్ అయినట్టే కనిపిస్తుంది, బట్ అది ఓపెన్ కాలేదన్నమాట. ఇది ఒక టైప్ లాక్ అన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఎక్కడ టచ్ చేసినా ఏమీ కావట్లేదు. దాన్ని అన్లాక్ చేయాలంటే నేను చేస్తున్నాను చూడండి, ఈ విధంగా చూడండి, ఆటోమేటిక్గా అన్లాక్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు ఎవరితో కావాలనుకుంటే వాళ్ళతో సింపుల్గా చాటింగ్ అనేది చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకోటి చూపిస్తాను చూడండి, నేను సెట్టింగ్ కూడా లాక్ చేయడం జరిగింది. ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత చూడండి, నేను ఎక్కడ డ్రా చేసినా ఏమీ కనిపించడం లేదు. ఇప్పుడు చూడండి, దీన్ని నేను అన్లాక్ అనేది చేస్తున్నాను వాల్యూమ్ బటన్తో. ఆటోమేటిక్గా ఇది అన్లాక్ అయిపోయింది. అన్లాక్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ఏ సెట్టింగ్లో కావాలనుకుంటే ఆ సెట్టింగ్లో వెళ్ళిపోవచ్చు అన్నమాట. ఈ విధంగా ఈ లాక్ అనేది మనకు పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ లాక్ గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మన టార్గెట్ని తొందరగా రీచ్ అయిపోతాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, అయితే చూడండి, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి కే నోట్ అన్నమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఒక అప్లికేషన్ లాక్ అన్నమాట, యాప్ లాక్ అన్నమాట. ఇది మనకు జబర్దస్త్ అయితే పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వన్స్ మీరు ట్రై చేశాక నేను వదలమన్నా మీరు వదలరు ఈ అప్లికేషన్ని. అంత అద్భుతంగా మనకు పనిచేయడం జరుగుతుంది. సింపుల్గా దీన్ని ఏ విధంగా సెటప్ చేయాలో చూపిస్తాను చూడండి. సింపుల్గా దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు స్టార్టింగ్లో ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు ఒక 5 టైమ్స్ ఈ విధంగా స్క్రోల్ డౌన్ ఈ విధంగా స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత కింద మీకు సెటప్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ సెటప్ పాస్వర్డ్ పైన ప్రెస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు మీ యొక్క వాల్యూమ్ కీస్ ని ఎన్నిసార్లు ప్రెస్ చేసినట్లయితే మీకు యాప్ అంటే మీరు పెట్టిన యాప్స్ కి లాక్ అనేది అన్లాక్ కావాలనేది ముందుగా సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు 2, 3, 4, 5 ఉన్నాయి. 5 వరకు మనం పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్ పర్పస్ మీకు 2 పెట్టి చూపిస్తాను చూడండి. ఇక్కడ 2 పైన ప్రెస్ చేశాను అంటే వాల్యూమ్ అప్ బటన్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్. అదేవిధంగా కన్ఫర్మేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. వాల్యూమ్ అప్ బటన్, అదేవిధంగా వాల్యూమ్ డౌన్ బటన్. ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత మనకు కంప్లీట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. మనకు సెక్యూరిటీ పర్పస్ ఇక్కడ ఏదో ఒక క్వశ్చన్ ని మనకు అడుగుతుంది. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పర్పస్ ఏదో ఒకటి ఇచ్చేస్తాను చూడండి. నేను థ్యాంక్స్ అని ఇచ్చేసిన తర్వాత ఇది సెక్యూరిటీ క్వశ్చన్ అన్నమాట. ఎప్పుడైతే మన పాస్వర్డ్ని మర్చిపోతామో అప్పుడు ఈ క్వశ్చన్ని మనం ఇచ్చినట్టయితే మన పాస్వర్డ్ మనం రికవర్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. వన్స్ అయిపోయిన తర్వాత కింద సెటప్ ఆప్షన్ ఉంది చూడండి, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా ఇది నోట్స్ వైజ్గా ఈ విధంగా కనిపించడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా రాగానే పైన మీకు వాల్యూమ్ బటన్తో దీన్ని అన్లాక్ అనేది చేయాల్సి ఉంటుంది. వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ యాప్ లాక్ మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన మీకు అనేబుల్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. దానిపైన మీరు ఈ విధంగా టిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏదైనా పర్మిషన్ అడిగితే మీరు గ్రాండ్గా ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇచ్చేసిన తర్వాత మీరు ఏ అప్లికేషన్స్కి లాక్ సెట్ చేయాలనుకుంటారో ఆ అప్లికేషన్స్కి మీరు లాక్ అనేది సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ పర్పస్ నేను 4 ఫన్, అదేవిధంగా ఇక్కడ మనం లోపల చూసుకున్నట్లయితే ఏదో ఒక దానికి మనం లాక్స్ అనేది కొన్నిటికి సెట్ అనేది చేద్దాం. నేను ఫ్లిప్కార్ట్ కూడా చేస్తున్నాను. వేసిన తర్వాత దీంట్లో మనకు మధ్య మిడిల్ సింబల్ ఉంది చూడండి, ట్రాన్స్పరెంట్. దీనిపైన మీరు ప్రెస్ చేయాల్సి ఉంటుంది. స్టార్టింగ్ లో దీనికి కూడా ట్రాన్స్పరెంట్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత నేను వాట్సాప్ కి కూడా లాక్ వేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ వాట్సాప్ ఇది చేసిన తర్వాత ఇక్కడ లాక్ చేయండి. లాక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రాన్స్పరెంట్ ఆప్షన్ చూడండి, దీనిపైన ట్యాప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను వాట్సాప్ ని ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ చేయగానే యాక్సిస్ గా మనకు వాట్సాప్ ఓపెన్ అయినట్టే కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనకు ఏమీ కనిపించదు. దేన్ని టచ్ చేసినా మనకు కనీసం టచ్ కూడా కాదు ఫ్రెండ్స్. అయితే
ఇది చూడండి, దీన్ని అన్లాక్ చేయాలంటే వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ డౌన్ ఈ విధంగా ప్రెస్ చేయగానే ఇక చూడండి అన్లాక్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు ఎవరితో కావాలనుకుంటే వాళ్ళతో సింపుల్ గా చాటింగ్ అనేది చేసుకోవచ్చు. నేను 4 ఫన్ కూడా సెట్ చేయడం జరిగింది. వన్స్ ఈ 4 ఫన్ మనకు ఓపెన్ అయినట్టే కనిపిస్తుంది, బట్ లోపల ఏమీ ఉండదు అన్నమాట. డైరెక్ట్ ఎక్కడ టచ్ చేసినా మనకు ఏమీ కాదు. అదేవిధంగా మనం వన్స్ లాక్ని ఈ విధంగా ప్రెస్ చేసి అన్లాక్ చేసినప్పుడే మనకు ఇది కంప్లీట్గా ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఈ అప్లికేషన్ చాలా సూపర్గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ లింక్ అదే ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీ యొక్క లాక్స్ని మీరు మరింత సెక్యూర్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరు చూసినా నిజంగా షాక్ అవ్వాల్సిందే తప్ప మీ లాక్ని ఎవరు కూడా అన్లాక్ అనేది చేయలేరు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా పక్కన షేర్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.